కళ్యాణ అక్షింతలు మా ఇంటికి చేరాయి స్వామి. మా కలతలు కష్టాలు తొలగిపోవాలి. సీత, మన చేత నానమ్మ సీతారామ కళ్యాణం చేయిస్తా అన్నప్పటి నుంచి మనకి గుడ్ టైం స్టార్ట్ అయింది సీత. నాకు కూడా అలాగే అనిపిస్తుంది రఘు. ఎప్పుడు అనుకున్నా అనుకోలేదు. అలాంటిది మనం పీటల మీద కూర్చొని స్వామి కళ్యాణం ఏ ఆటంకం లేకుండా జరిపించాము. ఆ సీతారాములే నా చెల్లెలి మనసు మార్చారు. నిజమే సీత, స్వర్ణలో అంత మార్పు ఇంత సడన్ గా రావడం చాలా సంతోషంగా ఉంది. ఈవిడ గారికి ఈ మధ్య వాళ్ళ మీద మోజు పెరిగింది. ఎక్కడ మీరిలా ఉండగానే మీ గొప్పలం అవుతావేమో అన్న జలసి. నువ్వు నోరు మూసుకో బాబా. తమరు దరిద్రులు కాబట్టి అందరూ దరిద్రులే అనుకుంటున్నారా? సగం ఆస్తి సంపాదించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఎవరేంటో మీకు తెలీదా? మా ముందు వాళ్ళంతా మా స్టేటస్ ఏంటి, వాళ్ళ స్టేటస్ ఏంటి? సీత, ఏమైంది? అది మనల్ని శత్రువుల్లో చూసిన విషయాలన్నీ గుర్తొచ్చాయి రఘు. ఇంకా వాటిని మర్చిపో సీత. నిజమే రఘు, అది మళ్ళీ పాత స్వర్ణలా ఎలా మారింది? అక్క అక్క అని అది నన్ను పిలుస్తుంటే ఎంత ఆనందపడ్డానో. సీత, మళ్ళీ మనం నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా? వెళ్ళాలనే ఉన్నా ఇప్పుడు కాదు రఘు. మనం ఏది సాధించాలనుకుంటున్నామో అది సాధించాక, నా చెల్లి మనల్ని సాదరంగా ఆహ్వానించాకే వెళ్దాం. మనకి కలిసి ఉండాలనున్నా అందుకిప్పుడు సమయం కాదనిపిస్తుంది. స్వర్ణం మార్పు మీద అనుమానమా? అయ్యో కాదు, మన మాట మీద మనం కట్టుబడి ఉండాలి. మనుషులను కలుద్దాం కానీ అక్కడ ఆస్తిపాస్తులు మళ్ళీ కలుపుకోవడమో అవి తీసుకోవడమో నాకు ఇష్టం లేదు. అది సీతంటే. కాదన్న చెల్లెలే కావాలనుకుంటున్నా వద్దన్న సొమ్ము కావాలనుకోవట్లేదు. ఈ నమ్మకాలే మనల్ని మన గమ్యాన్ని చేరుస్తాయి సీత. అమ్మమ్మ గారు కూడా స్వర్ణ మార్పుకి చాలా సంతోషపడుతున్నారు. ఒక్క నాన్నమ్మ ఏంటి, ఇంటిలో పాది ఆనందపడుతున్నారు. అసలు ఎందుకంత సడన్ గా మారిందో అర్థం కావట్లేదు. కారణం లేని పగ పంతమని అది ఇప్పుడు అర్థం చేసుకుని ఉంటుంది. మనల్నందరూ ఆదరిస్తుంటే తను మాత్రం ఎందుకిలా అని ఆలోచించుంటుంది. ఇప్పుడు కారణాలు వెతికి అనుమానపడ్డం కన్నా కలిగిన మార్పుని ఆహ్వానించటం మంచిది. నేనేం కాదనట్లేదు సీత. చిన్నతనం, మొండితనం అని అనుకున్నాం కానీ మరో విధంగా మన స్వర్ణం గురించి అనుకోలేదుగా. ఈ విషయం అమ్మా నాన్నలకి తెలిస్తే చాలా సంతోషపడతారు. ముఖ్యంగా మీ అమ్మ. అవును, రేపో ఎల్లుండో అమ్మ వాళ్ళు వస్తారు. రాగానే ఒకసారి వెళ్ళి అమ్మని చూసి రావాలి. సరే, ముందు నువ్వు వచ్చి ఫ్రెష్ అవ్వు, నేను వంట మొదలు పెడతాను. రా. ఏమండి, మీకు నాలాగే అనిపిస్తుందా లేక నిజం అనిపిస్తుందా? తలా తోక లేకుండా నాలా అనిపిస్తుందా నిజం అనిపిస్తుందా అంటే నేనేం చెప్పను? అసలు దేని గురించి మాట్లాడుతున్నావో అర్థం కావాలి కదా, నిజం అబద్ధం చవడానికి. మన మనవరాలు శ్రీమతి పిఠాపురం స్వర్ణలతాదేవి గారి ప్రవర్తన గురించి. ఏ ప్రవర్తన గురించి? విషయం చెప్పక ముందు తల తోక అన్నారు, చెప్పాక మళ్ళీ ఏ ప్రవర్తన అంటారే? అది బొబ్బిలిలో ప్రవర్తించిన తీరు. కొత్తగా నాకు మర్యాదలు ఇవ్వడం, సీత మీద ప్రేమ చూపించడం గురించి. అయినా నీకెందుకు వచ్చిందో అనుమానం? సడన్ గా తిమ్మి బొమ్మి అవుతుందా, తూతూ పెట్ట మీనాపక్షి అవుతుందా? నేనన్నా సీతన్న అలా విసురుకొని కసురుకునేది. చాలా విచిత్రంగా వింజామర్లు తీసుకుని విసిరినట్టు విసిరితే మారిందేమో. మారితే మంచిదే కదా. నిజమైతే మంచిదే, కానీ నాటకమైతే ప్రమాదమని. అనుమానించటం కూడా మంచిది కాదు. కారణం లేని మార్పుని అనుమానించకుండా ఎలా ఉంటాం? ఒకవేళ నాటకమైతే జాగ్రత్త పడాలి కదా. మార్పుకి కారణం ఏమిటి మంగా? క్షణం ఆలోచిస్తే చాలు, మార్పు అదే వస్తుంది. బహుశా ఎందుకు నేను తప్పు చేయటం అనిపించుండొచ్చు. లాభం లేని శత్రుత్వం అని ఫీల్ అయ్యి ఉండొచ్చు. నా వాళ్లే కదా నా అభిప్రాయాన్ని కూడా వచ్చి ఉండొచ్చు.
అందరికీ దూరం అయ్యి చెడ్డ పేరు తెచ్చుకోవటం ఎందుకని ఆలోచించుండొచ్చు. అలా ఆలోచించి నిజంగా జ్ఞానోదయంతో మారితే మంచిదేనండి. కానీ అబ్బా, కానీ లేక కాలం చెల్లి చాలా కాలమైంది మంగా. మళ్ళీ నిజమా అబద్ధమా అని రంధ్రాన్ని వేషణ మొదలుపెట్టి విషయాన్ని మొదలుకి తీసుకురాకు. మొదటికి అని కాదు గాని నాకెక్కడో చిన్న డౌట్ ఉందండి. పూర్తిగా దాన్ని నమ్మలేకపోతున్నాను. బయటపడో బయట పెట్టాలనో తనలో వచ్చిన మార్పుని చెడగొట్ట మాకు. నాకు తెలుసులేండి, నేనేం పిచ్చిదాన్ని కాదు. చూడండి, నేను వెనక్కి తగ్గింది, నోరు అదుపులో పెట్టుకుంది, మాట తీరు మార్చింది ఓడిపోయి కాదు, గెలవలేక కాదు, సమయం చూసి మళ్ళీ కోలుకోకుండా దెబ్బ కొట్టడానికి. ఎలాగైనా గెలవాలన్న ఆలోచనతో, పంతం పట్టుదల లేందాన్ని కాదు. పౌరుషాన్ని చంపుకోలేదు, రోషన్ చావలేదు. ఎలాగైనా గెలవాలి, గెలిచి తీరాలి. ఒక్క నిమిషం. మరి అది నిజమా ఇది నిజమా అని నన్ను అడగడం దేనికో? జడ్జి గారు కదా అని అడిగాను. మీరు తలూపే జడ్జే కానీ తెగింపున్న జడ్జి కాదని తర్వాత గుర్తుకొచ్చింది. మంగా, నేనెవరనుకున్నారు? స్వర్ణలత, పీఠాపురం స్వర్ణలతా దేవిని. మీ చెప్పుడు మాటలు వినే రోజులు పోయాయి. చెడు సావాసం చేశానని అర్థం చేసుకున్నాను. ఇంక మీ ఆటలు సాగవు. నేను మీ దారికి రాను. నన్ను మీరెవ్వరూ ఏమీ చేయలేరు. నన్ను రెచ్చగొడితే మేమంతా ఒక్కటైతే జాడ లేకుండా పోతారు. జాగ్రత్త. ఎవరే స్వర్ణ? ఎవరితో అలా మాట్లాడుతున్నావు? ఆ భాగీరథమ్మమ్మ. ఏమిటట? నీకెందుకు ఫోన్ చేసింది? బెదిరిస్తుంది. ఏంటి, అక్కకు అమ్మమ్మకు సపోర్టుగా మారావు, నీ అంతు చూస్తా, మీ అక్కను నా పొలిమేరలో పిచ్చి మొక్కం చేస్తా, మీ అమ్మమ్మకు పిచ్చి పట్టేలా చేస్తా, చంపేస్తా, నరికేస్తా అని పిచ్చి పిచ్చిగా వాగుతుంది. ఆ ఫోన్ ఇలా ఇవ్వవే. మంగా, మీరు ఆగండి. ఫోన్ ఇలా ఇవ్వవే. వద్దులే అమ్మమ్మ, నేను గట్టిగానే సమాధానం చెప్పానుగా. నీ లేత చేతులతో ముట్టితే దానికేం దెబ్బ తగులుతుంది? వజ్రాల ఉంగరాలు పెట్టి పెట్టి గట్టి పడిపోయాయి చేతులు. ఉంగరాల చేత్తో ముట్టితే గాని దాని మాడు బొబ్బ తేలదు. ఇలా ఇవ్వవే. ఇదిగో భాగీరథి, నన్ను బెదిరించినట్టు కాదు. నీ సమ్మబుజ్జి మా అమ్మమ్మతో మాట్లాడు. పెంకు తీసి గుజ్జు నలుస్తుంది. ఇదిగో అమ్మమ్మ. ఏమిటే భాగీరథి, నీకెన్ని పరాభవాలు జరిగినా బుద్ధి మార్చుకోవా? నా మనవరాలికి వయసు పెరిగింది కానీ చిన్న మెదడు ఇంకా పూర్తిగా ఎదక్క తెలివి తక్కువతనంగా ఏదో తెక్క వేషాలు వేస్తుంటే దాన్ని అలుసుగా తీసుకుని నా మీద ఉసుగొలుపుతావా? చేయకూడని పనులని దాంతో చేయిస్తావా? చిన్నది, అది పొరపాటు గ్రహించింది, బుద్ధి మనసు మార్చుకుంది. దాన్ని బెదిరిస్తున్నావట. ఏమిటి, నరుకుతా చంపుతా అంటున్నావట? చచ్చిన పామువి, ఇంకా పడగ విప్పే ప్రయత్నం ఏంటే? నీ ఊళ్ళో నీ సమక్షంలో రాముల వారి కళ్యాణం జరిపించా. అది నా కెపాసిటీ.
నా పవరు పరపతి అంటే అదే. తింగరి వేషాలు వేయకో. తల పండిన దానివి, ముడి వేసుకోవడానికి మాడు మీద జుట్టు కూడా లేకుండా చేస్తాను. మంగమ్మ, కళ్యాణం చేయగానే కార్యం సాధించినట్టు కాదు, మంగళహారతి ఇవ్వగానే ముగిసిపోయినట్టు కాదు. నన్ను తట్టి వైరం కోరి పెంచుకున్నావు. నీ అంతు చూడకుండా వదలను. హ! అంతో గింతో అన్నావంటే కట్టుడు పళ్ళకు కూడా పనికి రాకుండా నీ దవడలు పగల కొడతా. నా జోలికి కానీ నా పిల్లల జోలికి కానీ వస్తే జోలి పట్టుకుని అడుక్కు తినేలా చేస్తాను. చీమునెత్తురు లేనిదానివని, నాతో దేనికి సరితొగలేని దానివని పోనీలే అని వదిలేస్తున్నాను. ప్రగల్భాలు పలకకు మంగా. నువ్వు వదిలేసినా నేను వదలను. చాటుమాటుగా పిల్లకాయల్ని దడిపించినట్టు కాదే, ఎదురొస్తే పులుసు తీస్తా. అయినా సీమ చింతవి, నీకు పులుసు పులుపు ఏ ఉంటాయిలేవే. కావాలని కయ్యానికి దిగితే ముళ్ళు తీస్తా, జాగ్రత్త. అది మారింది. మళ్ళీ దాన్ని నీ వైపు మలుచుకోవాలని ప్రయత్నం చేస్తే మసైపోతావు, జాగ్రత్త. ఇది నిజం కాదు. నన్ను చూసి ప్లేట్ ఫిరాయించింది. దీన్నొక్కంట గమనించాలి. ఇదిగో ఫోను. ఇక నీ జోలికి రాదులే, వెళ్ళు. ఏంటంటీ ఇది? స్వర్ణ మనల్ని ఇలా మోసం చేసిందేంటి? ఆవిడకి ఫోన్ ఇచ్చి మిమ్మల్ని తిట్టిస్తుందేంటాంటీ? ఎందుకు అదలా మారుంటుంది? అది మారలేదే. మారలేదా? అంత మాటలు అది అంది ఆవిడతోనూ అనిపించింది. మీరేంటి మారలేదు అంటున్నారు? ముందెలా మాట్లాడిందో విన్నారుగా. అంతలో మంగ పిలిచినట్టుంది. ప్లేట్ ఫిరాయించి నాటకం ఆడింది. నాటకమా? లేదంటీ, నాకది నిజంగా మారినట్టే అనిపిస్తుంది. అనుభవం తక్కువ వాళ్ళు, మీకు అంచనా వేయడం తెలీదే. స్వర్ణ చాలా మొండిది. అక్క మీద కత్తి దూసింది. అంత తేలిగ్గా తగ్గదు, తల వంచదు. మంచి నటిస్తూ నరుక్కొస్తుంది చూడు. సీత ఎదగడం దానికి నచ్చడం లేదు. అలాంటిది అటు చేరి వాళ్ళకి చెయ్యి అందిస్తుందా? చేతులు విరిచే ప్రయత్నంలోనే ఉంటుంది. సారీ, అమ్మమ్మ ముందు అలా డ్రామా ఆడాల్సి వచ్చింది. మనం ఎప్పటికీ మనమే. చూడండి, బాగా చూడండి. స్వర్ణ ఎటువైపు మీకే బాగా తెలుస్తుంది. సారీ, అమ్మమ్మ ముందు అలా డ్రామా ఆడాల్సి వచ్చింది. మనం ఎప్పటికీ మనమే. వసంత్, ఇదిగో చదవే. సారీ, అమ్మమ్మ ముందు అలా డ్రామా ఆడాల్సొచ్చింది. మనం ఎప్పటికీ మనమే. ఇదిగోండి ఆంటీ. నమస్కారం పిఠాపురం సీతా మహాలక్ష్మి గారు. ఏంటి పొద్దున్నే ఇక్కడికి తగలబడ్డారు? దేనికి పెడిక్యూర్, నాకు వ్యాక్సిన్ అర్జెంట్. అర్జెంట్ అంటే కుదరదు, కాసేపు వెయిట్ చేయాలి. ఇక్కడ వర్క్ చేయడానికి ఇంకా వర్కర్స్ రాలేదు. వర్కర్స్ రాకపోయినా నువ్వున్నావుగా చేయడానికి. ఏ, నేను పనిలో ఉన్నది కనిపించడం లేదా? పెద్ద పారిశ్రామికవేత్తగా ఎదగబోయేదానివి ఇలా పార్లర్లో బ్రైడల్ మేకప్లు చేసుకుంటూ ఉండిపోయావేంటో. మీరు అన్నా అనకపోయినా నేను ఎదగడం ఖాయం. ఎదిగేదాకా ఏదో ఒక పని చేయడం తప్పేమీ కాదు. అయినా మీలా పని పాట లేకుండా తిరిగే తత్వం నాది కాదు. చాలా నిగర్వివి, నిరాడంబర జీవివి. వృత్తి ధర్మం తెలిసిన దాన్ని. ఇంతకీ ఈ వృత్తిలో ఫిక్స్ అవుదామనా లేక హెర్బల్ ప్రొడక్ట్ ఓనర్ గా ఫిక్స్ అవుదామనా? నేను ఏదైతే మీకెందుకే. సెటర్స్ వేయకుండా సైలెంట్ గా కూర్చోండి.
మమ్మల్ని అలా కూర్చో ఇలా కూర్చో అని చెప్పడానికి నువ్వెవరు? నన్ను అనడానికి అడగడానికి మీరెవరు? మేము కస్టమర్స్, నువ్వు వర్కర్వి, అది గుర్తుంచుకో. అసలు మీకు ఈ పార్లర్లో ఎంట్రీనే లేదు, అది ముందు మీరు గుర్తుంచుకోండి. నేను కాబట్టి ఊరుకున్నా, అదే మా ఓనర్ వస్తే బయట నుంచి బయటే వెనక్కి పంపించేసేది. అబ్బచ్చా, కస్టమర్స్ ని కాదనుకుంటే ఈ పార్లర్ కూడా నడవదు. ఓహో, అందుకేనా తమరు తమ పార్లర్ మూసేసి అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతున్నారు? మర్యాదగా మాట్లాడు. ఏ పోవే. తను కరెక్ట్ గానే మాట్లాడింది. అసలు మీరెందుకు నా పార్లర్కి వచ్చారు? రావద్దని చెప్పాను కదా. అంటే కస్టమర్స్ ని పోగొట్టుకుంటావా? మేము షీ క్లబ్ మెంబర్స్ మీ, మా సర్కిల్ ఏంటో తెలుసుకుని మాట్లాడు. సిగ్గులేని వాళ్ళు మీరు. మీరు షీ క్లబ్ మెంబర్స్ ఏంటే? మీలాంటి వాళ్ళకి క్లబ్ మెంబర్గా ఉండే అర్హత లేదనే కదా మీ మెంబర్షిప్ని క్యాన్సిల్ చేసింది. తర్వాత మా విలువ తెలుసుకొని కంటిన్యూ చేశారు. ఆ విషయం తెలీదా? విలువ తెలుసుకుని కాదు, కాళ్ల మీద పడి వేడుకొని సంపాదించుకున్నారు. ఆ భాగీరథి మీకు ఇప్పించిందన్న సంగతి నాకు తెలుసు. అసలు మీతో వాదన అనవసరం. ఫస్ట్ వెళ్ళండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అక్క. నేను చేస్తాను ఇవ్వక్క. నమస్కారం సార్. నమస్తే. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఏంటండి ఇలా అడుగుతారు? ఎన్నో నెలల ఇన్స్టాల్మెంట్స్ కట్టలేదు. ఎన్ని నోటీసులు ఇచ్చామో తెలీదా? నోటీసుల టైం కూడా అయిపోయింది. అటాచ్మెంట్ ఆర్డర్తో వచ్చాం. కాస్త బిజినెస్ డల్ గా ఉంది సార్, అందుకే డిలే అయింది. కస్టమర్స్ ని కేర్ చేయకుండా పార్లర్ కి రావద్దు అంటే డల్ కాక రైజ్ అవుతుందా? మీకు సంబంధించిన విషయం కాదు, మీరు మాట్లాడకుండా ఉంటేనే మంచిది. ఏంటి సార్, డిలే అయితే అటాచ్మెంట్ చేస్తారా? అంతే కదా మరి. అటాచ్మెంట్ చేయడానికి కుదరదు. అసలు నీకెందుకే? వాళ్ళ వ్యవహారం వాళ్ళు చూసుకుంటారు. ఇలాంటి పొగరబోతు వాళ్ళకి ఇలా జరగాల్సిందేనే. మీరు నోర్లు ముయ్యండే. మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? ఇది మా అక్క పనిచేసే పార్లర్. ఇది అటాచ్మెంట్ అవ్వడానికి వీల్లేదు. ఆపటం కుదరదు. మేము లోన్ మీద ఇచ్చిన ఎక్విప్మెంట్ మేము తీసుకుని వెళ్ళిపోతాం. అడ్డుపడితే పోలీసులు పిలవాల్సి వస్తుంది. మీరు ఎవరిని పిలిచినా ఇక్కడి నుంచి ఏ వస్తువు తీసుకెళ్లలేరు. ఓహో, అక్కగారి బ్రతుకు తెరువు పోతుందని చెల్లెలి గారి ఆరాటమేమో. పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాల్తాయి. స్వర్ణ, నువ్వు ఆగు. సో కాస్త టైం ఇవ్వండి. సో మాక్సిమం టైం ఇచ్చాం, ఇంకా టైం ఇవ్వడం కుదరదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకొనివ్వండి. లేకపోతే వాళ్ళ విధులకు మీరు అడ్డుపడ్డారని మేమిద్దరమే సాక్షులుగా ఉంటాం. మీరు సాక్షులుగా ఉంటారా? అసలు మేమెవరో తెలుసా? చూడండి, అంత గొప్పవాళ్ళైతే డబ్బు కట్టండి, అంతేగాని అడ్డుపడద్దు. అడ్డుపడితే శిక్ష అనుభవించాల్సి వస్తుంది. పార్లర్ గుడ్ విల్ బజార్ పాలవుతుంది, బోర్డు తిరగబడుతుంది. ఏయ్, మీరు సైలెంట్ గా ఉండలేరా? సో ఇప్పటికిప్పుడు డబ్బు కట్టమంటే ఎలా? సో నోటీసులు లెక్క చేయకుండా అప్పుడు ఇప్పుడు అంటారేంటండి?